కాంపల్లి సమ్మాయికు లేదని మందమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యుడు వంశకృష్ణలను విమర్శించే అర్హత ఐఎన్టీసీ నాయకులు కాంపల్లి సమ్మాయికు లేదని మందమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మందమరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కాంపల్లి సమ్మయ్య విమర్శించినట్లుగా చెన్నూరు ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యుడు వంశకృష్ణలు ఎస్సీ వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాలకు రిజర్వేషన్లో తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని మాత్రమే తెలపడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే వెంట తిరుగుతూ వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం సమంజసం కాదని వారు అన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యులు వంశకృష్ణలు దళితుల్లో చీలిక తెస్తున్నారని ఆరోపణ సత్యదూరమని తెలిపారు. ఇక ముందు ఎమ్మెల్యేను, ఎంపీని విమర్శించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్, నాయకులు పైడిమల నరసింహులు, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు నేర్పట్ల శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు ఎండి గుడ్ల రమేష్, ఎండి పాషా, కనకంరాజ్, ఎండి సుక్కూర్, తిరుమల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కొంత విమర్శలు చేయడం జరిగింది. మేము నిన్ననే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం, కానీ సీనియర్ జర్నలిస్టు గౌరవనీయులు మునీర్ గారు మరణం జరిగింది కనుక దానికోసమని మరి మునీర్ గారిని కూడా సీనియర్ జర్నలిస్టు ఆయన గౌరవించి ఆ ఒక్కరోజు ఆపాలని కూడా మేము ఆపడం జరిగింది. కాబట్టి ఈరోజు పెట్టినాం. సోదరుడు సమ్మయ్య మాట్లాడుతూ మాదిగల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో జరిగినటువంటి విషయాన్ని ఎంపీ గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టలేదనే దాన్ని ఆ సందర్భం మీద చాలామంది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ అంటే 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి. 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఆయన బాసు పెద్ద మనిషి కాబట్టి ఆయన పరిధిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో జరిగినటువంటి దాంట్లో ఈ గౌరవంగా ఎంపీ గారిది పేరు పెట్టడం కానీ, మరి ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటో పెట్టడం కానీ ఫ్లెక్సీలలో అది ఆనవాయితీ, ధర్మం కూడా. మరి దాన్ని పెట్టలే అనే దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కొంతమంది వాస్తవంగా కూడా మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? మరి వాళ్ళ తాత కానించి మొదలుపెట్టి ఇక్కడ అందరూ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కష్టపడి పనిచేస్తూ అందరితో మేమేకమై కలిసిమెలిసి ఉన్నటువంటి యువ నాయకులది ఫోటో పెట్టకపోవడం బాధాకరమని చాలామంది మాట్లాడడం జరిగింది. దాని మీద ఈయనకేం సంబంధం అని కాంపల్లి సమ్మయ్య ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఎంపీ గారి విషయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు నేను మాట్లాడాను. ఎంపీ గారి విషయం మాట్లాడితే మేము చెప్పేటోళ్ళం. అది అక్కడ జరిగిందేంది, ఆయన ఫోటో పెట్టలేదు. పెట్టకపోతే గతంలో కాకతోని కానీ మరి ఇంతకుముందు కార్మిక మంత్రి చేసి ప్రస్తుతం పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారితో కూడా కలిసి తిరిగినావు నువ్వు. ఇప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారితో కూడా కార్లు ఎక్కి తిరగడం జరిగింది. ఎంపీ గారితో కూడా తిరగడం జరిగింది. గత 40-42 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మేము పార్టీ క్రమశిక్షణగా పనిచేస్తూ వాళ్ళని గౌరవించి మేము ఉండడం జరిగింది. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి పూటకో దాంట్లోకి పోకుండా వచ్చి డైరెక్ట్ రాగానే పోయి అలా కారు దాంట్లో ఎమ్మెల్యే గారి కారులో డ్రైవర్ ఉంటాడు, ముందర ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇద్దరు కన్వేలో ఒక పిఏ ఉంటాడు. లడకన వేసి వచ్చి కూర్చుంటావు నువ్వు. ఆయన అనలేకుండా కూడా నేను గౌరవించి ఊరుకున్నాడు. మేము ఎదురు కూర్చోలేదు. అటువంటి వాళ్ళతో నువ్వు పనులు చేయించుకుంటావు. రాత్రి కూడా 1 లీటర్ తోటి ఉంటావు, పట్టవాటిలో 1 లీటర్ తోటి ఉంటావు, రాత్రి 1 లీటర్ తోటి ఉంటావు. ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు అట్లా అని చెప్పి చేస్తాను ఇట్లా. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాల సంఘానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు గౌరవంగా పిలిచి వాళ్ళ కోసం మాట్లాడమంటే వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 18% 20% ఇస్తే బాగుంటుందని దాన్ని మాట్లాడినది. కానీ ఇప్పటి వరకు మాదిగ సోదరుల కోసం కానీ ఇంకా వేరే విషయం కానీ ఇప్పుడు విమర్శించినట్టు కానీ ఆ కులాన్ని తీసే సందర్భం కూడా ఎక్కడ కనబడలేదు. సమ్మయ్య దాన్ని కులాలను తీసుకొచ్చి చిచ్చుపెట్టి కొట్లాడలు పెట్టి నేనేందో పెద్ద లీడర్ని అయితే ఎంపీ ఎమ్మెల్యే గారితో వివేక్ వెంకటస్వామి గారి మీద పెడితే నేను టాప్ లీడర్ అయితే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ నిన్ను తిట్టినోడు తిడతాడు, ఒక్కొక్కడు తిట్టినోడు తిట్ట కూడా తిడతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దాన్ని పెట్టి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా చక్కగా నియోజకవర్గానికి వస్తారంటే నీ కళ్ళు దొబ్బినాయా, నీ చెవులు దొబ్బినాయా? ఏడికి వస్తలేడు ఎమ్మెల్యే గారు, వస్తలేరా? గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 6 నెలలకు ఒకసారి వస్తే ఇప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు నెలలో 20 రోజులు ఇక్కడనే ఉంటున్నారు. ఆ 20 రోజులు ఇక్కడనే ప్రజల కోసం, కాన్స్టిట్యూన్సీ కోసం, కార్యకర్తల కోసం పనిచేస్తూ అందరి కోసం పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడడానికి నీకు నోరు ఎట్లా వచ్చిందా? నువ్వు ఎట్లా మాట్లాడుతావు నీకు తెలియదా?
ఆయన ఎంత డెవలప్మెంట్ చేస్తాడో 20 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మిగతా 10 రోజులు ఎందుకు వేరే గాంధీ భవన్ కానీ ఢిల్లీ కానీ ఎందుకు పోతుండే ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఫండ్ కావాలి. ఇదివరకు ఎవరు చేయలేనటువంటి ఫండ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఈ ప్రజలకు న్యాయం జరగాలి. గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ లేదనేది బాధపడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మేము ఉన్న కాలంలో ప్రజలకు మేము న్యాయం చేసిన వాళ్ళం కావాలి. కాబట్టి మరి ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఈయన కాన్స్టిట్యున్సీని మేము ఉన్న పీరియడ్లో 5 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ 10 రోజులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. నువ్వు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యే గారితో ఇట్లా కులాలు తీసుకొస్తాడు, అది తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. నీ ప్రవర్తనే చక్కగా లేదు. నీ గురించి నువ్వు మాట్లాడేది ఎక్కడ? నువ్వు యూనియన్ కోసం మాట్లాడాలి. కార్మికులు గత 2 టర్ములుగా అసలు ఐఎన్టీసీ గెలుస్తలేదు. ఐఎన్టీసీని డెవలప్ చేయాలి. కార్మికులు ఎవరు ఐఎన్టీసీలో ఉన్న కార్మికులు బాధపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీతో చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఐఎన్టీసీని డెవలప్ చేసుకో. మీ నాయకులతో మాట్లాడి నువ్వు ఐఎన్టీసీని ఎట్లా గెలిపించుకోవాలని చూడాలి. కానీ నీ ఒక్కరికి పోస్ట్ వస్తే సరిపోతుంది, నీ లాభం ఒక్కటి సరిపోతుంది. కార్మికులు ఎక్కడైనా పోని, యూనియన్ ఎక్కడైనా పోవాలి అని అనుకునే వ్యక్తివి కాంగ్రెస్ కోసం మాట్లాడకు, ఎమ్మెల్యే గారి కోసం, ఎంపీ గారి కోసం మాట్లాడకు. ఇది ఎవరు క్షమించడం మేము ఊరుకోం. ఇంకొకసారికి నన్ను ఎమ్మెల్యే గారి కోసం పెడితే మేము మాటలతో చెప్పే పరిస్థితి ఉండదని చెప్పి నీకు ఈ సభాముగా ప్రెస్ పరంగా డిక్లేర్ చేస్తున్నా. ఇంకొక విషయం, చెన్నూరులో ఒక నాయకుడు పూటకో పార్టీ మారేటువంటి మూల రాజిరెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఉంటాడా, బీజేపీలు ఉంటాడా, ఎక్కడుంటాడు అని మాట్లాడే ముందు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావు, నువ్వు ఏ పార్టీలు ఉండొచ్చినావు? నువ్వు టీఆర్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లీడర్ తిడతావు, టీఆర్ఎస్ అక్కడ బయటికి వెళ్ళాక మన తెలుగుదేశం లీడర్ తిడతావు. తెలుగుదేశం అయిపోయింది 2 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు అయిపోయింది, కాంగ్రెస్ 3 సార్లు అయిపోయింది, 7 సార్లు తిరిగిన వ్యక్తివి. నీకేం బాధ అవుతుందే? నువ్వు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడుతున్నావు. నువ్వు అంటే ఎమ్మెల్యే గారి పద్ధతి ఒకటే, కార్యకర్తలు సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ముడుగోళ్ళు కావచ్చు, అందరూ మంచిగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కావద్దు. మీరు నా కార్యకర్తలు, నా పార్టీ, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ తిరిగే వాళ్ళు తప్పులు చేయొద్దు. మీకు ఏ డెవలప్మెంట్ ఉన్నా నేను చేస్తా. భూ కబ్జాలు చేయొద్దు, బియ్యం దందా చేయొద్దు, మీరు ఇసుక దందా చేయొద్దు, చిల్లర పనులు చేయొద్దు అని చెప్పి చెప్పాడు. అది నీకు నచ్చలేదు. నచ్చక నువ్వు చేసే పనులు చేసేది అసలు నువ్వు చేసేదే ఈ మూడు దందాలు. ఈ దందాలు చేయనిస్తాడని ఎమ్మెల్యేని పట్టుకొని ఒక ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఇన్ఛార్జ్ ముందు మాట్లాడుతూ ఉంటే బయట నేను తిట్ట కూడా తిడుతున్నారు. నీది ఎక్కడున్నది, నీ పద్ధతి ఎక్కడున్నది, నీ దందా ఏంటిది, అసలు నువ్వేంటిదే? నువ్వేంటిది? కాంగ్రెస్ పార్టీలో నీకు సభ్యత్వం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా? నువ్వు కాంగ్రెస్ నాయకుడు అని అంటాడా? గంటకో పార్టీ ఊసర వెళ్ళి మారుతూ ఉంటావు. నువ్వు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే గారు పార్టీ మారిందని అంటున్నావు. ఏసి మారిండు? ఎప్పుడు మారిండు? తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ రావడం కోసం, సకల జనులు పోరాటం చేసిన దానికోసం, వాళ్ళు బాగుపడడం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు. సీనియర్ పాత్రికేయులు, కార్మిక పక్షపాతి కామ్రేడ్ ఎండి మునీర్ గారి మరణం తీరని లోటుగా భావించి వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ద్వారా పత్రికల సమావేశంలో గత 2 రోజుల క్రితం ఐఎన్టీసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య గారు మాలమాదిగా అని చెప్పించి ఒక అంశము, రెండవ అంశము ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీకి వస్తలేడని చెప్పించి, పట్టించుకోలేదని చెప్పించి, డెవలప్మెంట్ లేదని చెప్పించి 3-4 అంశాల మీద మాట్లాడారు. మొదటగా దళితుల అంశం తీసుకుందాం. ఈరోజు కాంపల్లి సమ్మయ్య అనే వ్యక్తి ఐఎన్టీసీ నాయకుడు, మాదిగ సామాజిక వర్గం నాయకుడు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పించి మందకృష్ణ మాది గారు ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడ కూడా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కానీ, వారి తనయులు గడ్డం వంశీకృష్ణ గారు కానీ మరి ఎస్సీ వర్గీకరణ చేయొద్దని చెప్పలేదు. హైదరాబాద్లో మాలల మహాసింహ గర్జన పెట్టినప్పుడు ఎక్కడ కూడా మాలల అభివృద్ధి కోసం, మాలల హక్కుల కోసం, ఈ మాల జాతిని గుర్తించాలని చెప్పించి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడింది తప్ప మాలల మహాసింహ గర్జన వేదిక మీద వర్గీకరణ చెయ్యొద్దని చెప్పి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకసారి మీరు రికార్డులు పరిశీలించండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా మరి వర్గీకరణ వద్దని చెప్పి అసెంబ్లీ ఎక్కడ కూడా మాల ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు. కేవలం రిజర్వేషన్లో
కొంచెం పెంచాలని చెప్పి మాట్లాడిన సందర్భం, అది న్యాయపరంగా చట్టపరమైన అంశం కాబట్టి దాన్ని ఈరోజు మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు అందరూ స్వాగతించారు. ఏబిసిడిలో ఏ కులానికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలనేది మరి మేధావులు మరి ఆ దళిత వర్గ నేతలందరినీ పిలిచి రేవంత్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని అమలు చేయడం జరిగింది. రెండవ అంశం, కాళేశ్వరంలో ఒక దళిత ఎంపీ ఫోటో పెట్టినందుకు ఈ సమస్య ఇంత రాద్ధాంతం అవుతుంది కదా. కాంపల్లి సంబంధం నువ్వు దళితునివే కదా, మరి ఇదే దళిత ఎంపీ పార్లమెంట్లో మరి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ మరి పెంపుదల చేయాలని చెప్పించి, కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పించి ఆనాడు తెలుగులో పార్లమెంట్లో కార్మిక డ్రెస్సులో వెళ్ళి మరి అదే పార్లమెంట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసినప్పుడు ఇదే ఐఎన్టీసీ నాయకులు మీరు కావచ్చు, మీ కమిటీలు కావచ్చు, ఎంపీ గారికి పాలాభిషేకం చేసిన మాట మర్చిపోయినావా? ఈరోజు అక్కడ ఫ్లెక్సీలలో ఫోటో పెట్టినందుకు నువ్వు దళితునే కదా, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ ఉంది కదా, మరి ఒక దళిత ఎమ్మెల్యే మీద, దళిత ఎంపీ మీద మరి ఒక దళితునితోని వారు మరి ప్రెస్ మీట్ పెట్టించడం వెనుక అంతర్యం ఏమిటో మరి నీ రాజకీయ పరిజ్ఞానంలో నీకు ఆయనతో అర్థం కాలేదా? అగ్రవర్ణాలు మరి గత 40 సంవత్సరాలుగా నేను ఈరోజు ఇదే కాంపల్లి సంబంధం అడుగుతున్నా. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కేవలం వివేక్ మరి కాకా ఫ్యామిలీ ఇక్కడ గతంలో ఎంపీ గెలిచారు, మరి స్థానిక వినోద్ ఎమ్మెల్యే గెలిచారు, ఇక్కడ వివేక్ గారు ఎమ్మెల్యే గెలిచారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే కానీ ఇక్కడ గెలిచిన సందర్భాలు ఉన్నాయా? మిగతా పార్లమెంట్లలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది. ఇక్కడ 70 సంవత్సరాల చరిత్రలో కాకా మరి స్వర్గీయ కాక వెంకటస్వామి గారు కావచ్చు, మరి వినోద్ గారు కావచ్చు, వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, 70 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 1 రూపాయి ఏమన్నా అవినీతికి పాల్పడ్డరా? ఎక్కడన్నా అక్రమాలు చేసిండ్రా?